మానవుడు అనేవాడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? ఏది నిజంగా అతనికి సహాయం చేస్తుంది? బుద్ధిమంతుడనే పదం లోకంలో అందరికీ చాలా చిరపరిచితం. నీకు బుద్ధి ఉందా అంటాం వెంటనే ఎవరినైనా ఏదైనా తప్పుడు పని ఏదైనా చేస్తే. నీకు బుద్ధి అంటే అంటే బుద్ధి కలిగినటువంటి వాడు కావాలి అని చెప్పి. బుద్ధి అంటే బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. బుద్ధి అనేదాన్ని మన ధర్మశాస్త్రం ఏమని నిర్వచించిందంటే బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. తాత్కాలికం అంటే ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. వర్తమాన కాలంలో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి ఒక బుద్ధి విశేషం కనుక ఉంటే వాడిని బుద్ధిమంతుడు అని అంటారు. ఒక ఇల్లు తగలబడిపోతోంది ఒక పల్లెటూళ్ళలో. అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేద్దాం అని అనుకుంటున్నారు. బాగా విపరీతంగా మంటలు పైకి ఎగిసిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో సలహా చెప్తున్నారు. తాటాకులు ఇల్లు, ఒరే పక్కన ఉన్నటువంటి తాటాకులు ఏమన్నా ఉన్నాయి కదా, ఆ తాటాకులన్నింటినీ తీసి పడేసి చేద్దాం అని ఒకరు సలహా ఇచ్చారు. ఒకరు అన్నారు, ఒరే నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ దగ్గరలో మనకి బావి ఉంది కదా, ఆ బావుల నుంచి అందరం కూడా గబగబా నీళ్లు తీసుకొచ్చి వెంటనే ఆ నిప్పుని ఆర్పివేయటానికి ప్రయత్నం చేద్దామని ఇంకొకడు అన్నాడు. ఏంట్రా అలా అంటారు మీరు, ఈ పెద్ద మంట, మన బావిదేమో చాలా తక్కువగా ఉన్నాయి నీళ్లు, ఈ నీళ్లతోటి ఇదేం ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే చక్కగా మన ఇళ్లలో ఉన్నటువంటి గడ్డపారలు ఇవన్నీ పట్టుకొచ్చి ఒక పెద్ద బావిని తవ్వుదాం. బావిని తవ్వంగా నీరు పడతాయి, ఆ నీటితోటి ఈ నిప్పుని ఆర్పివేద్దాము అన్నాడు ఇంకొకడు. ఇప్పుడు బుద్ధిమంతుడు మానవుడు ఎలా అవుతాడు? వీళ్ళల్లో వెంటనే ఆ తగలబడిపోతున్న దాన్ని ఆర్పు చేయాలి అనేటువంటి విశేషం ఉండాలి, కానీ అది వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు. కానీ అక్కడ నిప్పు మండిపోతూ ఉంటే ఇప్పుడు కూపఖననం అంటే బావి తవ్వటం అనేటువంటి కార్యక్రమం పెట్టుకునేటువంటి వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు కాడు. కాబట్టి మానవుడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు కావాలి. లోకంలో పుట్టుక మన చేతుల్లో లేదు, ఈ లోకంలోకి వచ్చేసేసాం మనం. ఈ లోకంలో రకరకాల విషయాలు తగలబడిపోతున్నాయి మన జీవితంలో. ఈ తగలబడిపోతున్నటువంటి దాన్ని ఆర్పివేయటానికి చూసుకుందాంలే, ముసలితనం వస్తుంది కదా, కాళ్ళు చేతులు కదలనటువంటి సమయంలో రామకృష్ణ అని అప్పుడు అనుకుందాంలే, ఇప్పుడు చక్కగా లోకంలో ఎన్ని రకాల లౌకిక ఆకర్షణలు ఉన్నాయో అన్ని ఆకర్షణలు మనం అనుభవించేద్దాంలే, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాడు బుద్ధిమంతుడు కాడు. శరీరంలో స్వస్థత ఉన్నప్పుడే, నాలుక రామకృష్ణ అని పలకగలిగినప్పుడే, ఒక ఆసనాన్ని నువ్వు వేయగలిగినప్పుడే, అప్పుడే దైవారాధన చెయ్యాలి, దైవానికి సంబంధించినటువంటి విషయాలు చూడాలి. కానీ ఇప్పుడు నుంచి ఏం చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం అనేటువంటి వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు కాడు. అలాగే పెడసరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కూడా బుద్ధిమంతుడు కాడు. ఇందాక నేను మనవి చేసినట్లుగా అవతల మంట వస్తూ ఉంటే బావి తవ్వి ఆ నీళ్లతోటితో చేద్దామని కాదు, ఎందుకంటే వెంటనే ఎప్పుడెప్పుడో చేద్దాంలే అని కాకుండా వేరే రకమైన ఆలోచనలు చేయకుండా పెద్దలు చెప్పినటువంటి మార్గాలు ఏమున్నాయి, వేదం ఈ విషయంలో ఏం చెప్తోంది, స్మృతులు ఈ విషయంలో ఏం చెప్తున్నాయి అని ఆ మార్గంలో వెంటనే పోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయువా త్రుటి యమస్య కరుణా నాస్తి. యముడికి కరుణ అనేటువంటిది లేదు, జుట్టు పట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు లాగేస్తాడో తెలియదు. అందువల్ల సమయం లేదు మిత్రమా, ఎక్కువగా ఆలస్యం చెయ్యకు. వెంటనే ఏం చదవదలుచుకున్నావో, ఏమి చేయదలుచుకున్నావో వెంటనే చెయ్యి, తర్వాత చేద్దామనేటువంటి వాడు బుద్ధిమంతుడు కాడు. కాబట్టి ప్రాప్త కాలజ్ఞత, వెంటనే ఏం చేయాలో తెలుసుకొని చక్కగా ధర్మశాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని చక్కగా అనుసరణ చేస్తూ దానమో తపమో ఇలాంటివి చేసుకుంటూ ప్రతి వాళ్ళు జీవితాన్ని పండించుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి అనేటువంటిది పెద్దల యొక్క హితోపదేశం. అందుకే వాడే నిజమైనటువంటి బుద్ధిమంతుడు.